హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు నివేదిత. వెల్కమ్ టు మై ఛానల్ లివి జస్ట్ లివ్ ఇట్. సో ఈరోజు ట్యూస్డే. ఈరోజు యాక్చువల్గా మేము ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. దూరమేం కాదు, కింది ఇంటికే షిఫ్ట్ చేస్తున్నాము. సో ఒక రోజులో అంత షిఫ్టింగ్ చేయలేము. సో మేము ఈరోజు రేపు 2 డేస్లో షిఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం. షిఫ్ట్ చేస్తాము కొన్ని కొన్ని సగం సగము. ఎందుకంటే మా పాపతోటి ఒక్క రోజులో అంతా చేయడం అయితే కుదరదు. అందుకనే 2 డేస్లో షిఫ్ట్ చేస్తాము. ఇంకా మా ఇంక ఇప్పుడు యాక్చువల్గా లంచ్ టైం ఇది. ఇంక ఈరోజు వర్కింగ్ డే కదా, సో అందుకనే మాకు పొద్దున్నే లేచి షిఫ్ట్ చేయడం కుదరలేదు. ఆ, మా మా ఆయనది కొంచెం ఆఫీస్ వర్క్ అయిపోయినాక అట్లీస్ట్ ఐ థింక్ ఒక 3 వర్క్ అయిపోతుంది అనుకుంటా. అంటే ఈరోజు కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకుంటా అన్నాడు. సో 3 o'clock అట్లా కొంచెం ఫ్రీ అయిపోయి అప్పుడు షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తాము. లాస్ట్ సో మా ఆయన ఆఫీస్ పని అయ్యేంత వరకు నేను ఫస్ట్ కింద పూజ చేసేసి, అంటే చిన్న గృహప్రవేశం లేక చిన్న పూజ చేసేసి, నేను చిన్న చిన్న సామాన్లన్నీ నేను షిఫ్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఇంకా మా ఆయన గురించి వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా షిఫ్టింగ్ చాలా టైం అయిపోతుంది, ఇట్లా వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ పూజ చేయడానికి, గృహప్రవేశానికి ఏమేమి సామాన్ అన్నీ తీసుకోవాలో అన్నీ తీసేసుకున్నాను. పూజ, దేవుళ్ళ పటము, ఇంకా దేవుళ్ళు, దీపము, అగరబత్తి, ఒత్తులు అన్నీ. సో నా దగ్గర ఏమేమి ఉన్నాయో పూజ సామాన్ అన్నీ తీసుకున్నాను. ఇంకా దీంతో వీటితో పాటు వీటితో పాటు మనము కాళ్ళు లోపల, కడప లోపల గోప్రవేశం చేసేటప్పుడు మన చేతిలో దేవుని పటంతో పాటు ఇది చక్కెర, బియ్యము, కుంకుమ, పసుపు ఇట్లాంటివన్నీ ఉండాలి. సో పాలు కూడా, సో అవన్నీ అవి కూడా తీసుకెళ్తున్నాను నాతోటి. ఇంకా పాలు పొంగియడానికి గిన్నె, పాలు, ఇంకా ప్రసాదం పాలు దేవుడికి ఎక్కించేటప్పుడు ఒక కప్పు, ఇంకా ప్రసాదంకి అరటిపండు, ఇవన్నీ తీసుకెళ్తున్నాను. నా దగ్గర ఉన్న దాంట్లో ఏమేమి తీసుకెళ్ళాలో అన్నీ తీసుకెళ్తున్నాను. గరిమా వస్తావా? దా, జాగ్రత్తగా మెల్లగా నడవాలి. మెల్లగా. వస్తున్నాను, మెల్లగా రండి. ఇక్కడ గరిమా, ఇక్కడ బయటకు వెళ్తున్నాం మనం. ప్లీజ్ మీకు నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కాండి. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కాండి. నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను యూట్యూబ్ కోసము. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కాండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో నేను మా పాప కిందికి వచ్చినాము పూజ చేయడానికి. సో నేను ఫస్ట్ మీకు ఇల్లంతా చూపిస్తాను, కొత్త ఇల్లు. ఇది లివింగ్ రూమ్. ఇంకా రైట్ సైడ్లోనేమో కిచెన్ ఉంది. ఆ కిచెన్ నుంచి బయట పార్కింగ్కి ఒక డోర్ ఉందన్నమాట. అది పార్కింగ్ కమ్ బ్యాక్ యార్డ్ టైప్స్లో అనమాట అది. ఇంకా పైన కిచెన్ కంటే ఈ కిచెన్ చాలా పెద్దగా ఉంది. ఇంకా స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా పక్కనే ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇంకా
పైన అసలు కిచెన్లో తప్పితే ఇంకొక బెడ్రూమ్లోనే స్టోరేజ్ ఇచ్చిండ్రు. ఇంకెక్కడ స్టోరేజ్ లేకుండే, కానీ ఈ కిందింట్లో 2 బెడ్రూమ్స్లల్లో స్టోరేజ్ ఉంది. ఇది బాత్రూమ్. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా బాగానే ఉంది. ఇంకా దీంట్లో కూడా స్టోరేజ్ ఉంది. సో నేను నిన్ననే ఇల్లంతా క్లీన్ చేసినాను. విండోస్, సీలింగ్ అంతా, ఇంకా బ్లైండ్స్, ఫ్లోర్ అంతా నిన్ననే క్లీన్ చేసి డిస్ఇన్ఫెక్టర్తో కూడా అంతా వైప్ చేసేసిన. ఇంకా కిచెన్ కూడా అంతా క్లీన్ చేసిన నేను. ఫ్రిడ్జ్ కూడా అంతా క్లీన్ చేసిన, అంత మైక్రోవేవ్ ఇవన్నీ అన్నీ క్లీన్ చేసేసిన, అంత సాఫ్ సఫాయి. ఇప్పుడు పూజకు అంతా రెడీ చేస్తున్నాను. పెద్ద పూజ ఏం చేయను, జస్ట్ మామూలుగా అన్ని దేవుని సామాన్ అన్నీ సదిరేసి దీపం ముట్టించి అగరబత్తి ముట్టించి కొబ్బరికాయ కొడతాను అంతే. ఇంకా పాలు పొంగించి ఆ పాలు కూడా దేవుడికి ఎక్కిస్తాను. అంత సింపుల్గానే చేస్తాను. ఆ లైట్స్ వచ్చే విగ్రహాలు మేము లాస్ట్ టైం మా పాప పుట్టెంటికలకి తిరుపతికి వెళ్ళినప్పుడు అవి మేము తిరుపతిలో కొన్నాము. ఇవి మా మమ్మీ కొన్నది, నాకు మా చెల్లికి ఇంకా మా మమ్మీ కూడా కొనుక్కుంది. సో నేను అది యూఎస్కి తీసుకొచ్చినాను. కానీ యాక్చువల్గా ఏంటంటే దాంట్లో లైట్ దాంట్లో ఛార్జ్ అయిపోయాక మనం అది ఎండలో పెట్టాలి. ఆ ఎండకి అది మళ్ళీ ఛార్జ్ అవుతుంది అనమాట. కానీ నేను ఎండలో పెట్టలేదు అవి యూజ్ చేసిన తర్వాత. సో ఒక దాంట్లోనే ఇప్పుడు లైట్ వస్తుంది, మిగతా అన్నిట్లో ఛార్జ్ అయిపోయింది. సో అది చాలా బాగుంటాయి. అన్నిట్లో లైట్స్ వస్తాయి, మల్టీ కలర్స్ వస్తాయి అన్నమాట. నేను యాక్చువల్గా కొబ్బరికాయ లైటర్ ఇవన్నీ మర్చిపోయినాను, అందుకని అది తీసుకురావడానికి వెళ్ళినాను. ఇక కొబ్బరికాయ దీని మీద కొడదామని తీసుకొచ్చిన. ఇంకో గ్లాస్ కొబ్బరికాయ నీళ్ళకి, లైటర్, కొబ్బరికాయ. సో ఇప్పుడు అంతా రెడీ అయింది. గుడ్ గర్ల్, ఊకి అక్కడిక్కడ తిరగకు మాము. చక్కెర ఇంకా బియ్యం గోప్రవేశం చేసేటప్పుడు మన చేతిలో ఎందుకు ఉండాలంటే, చక్కెర ఇప్పుడు నార్మల్గా మనకి ఏమైనా గుడ్ న్యూస్ ఉన్నా, ఇంట్లో హ్యాపీగా ఉన్నా మనం స్వీట్ చేసుకొని తింటాము. స్వీట్ ఇస్తామన్నమాట అందరికీ. సో అట్లా చక్కెరలాగా ఆ స్వీట్ లాగా మనకి ఎప్పుడు ఈ ఇంట్లో గుడ్ న్యూస్ రావాలి, హ్యాపీగా ఉండాలి, శుభవార్తలు రావాలని చెప్పి దానికి మనము చక్కెర తీసుకుంటాము. ఇంకా బియ్యం ఎందుకంటే ఈ ఇంట్లో ఎప్పుడు బియ్యం నిండుకోవద్దు, తిండికి ఎప్పుడు లోటు ఉండద్దు. సో దానికి బియ్యం తీసుకుంటాం అన్నమాట. ఇంకా పాలు ఎందుకు పొంగిస్తామంటే కొత్త ఇంట్లో ఎప్పుడు కూడా మనకి సుఖ సంతోషాలు, హ్యాపీనెస్ ఎప్పుడు ఇట్లా పాలు పొంగినట్టు ఎప్పుడు పొంగుతుండాలన్నమాట. సో దానికి మనం పాలను పొంగిస్తాం అన్నమాట. ఇక్కడ అమెరికాలో కొబ్బరికాయ పగలగొట్టడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎక్కడ కొట్టినా అంతా అదురుతుంటుంది, ఎందుకంటే అంతా చెక్కతోటి చేస్తారు కాబట్టి. ఇంకా పగలగొట్టిన తర్వాత దాంట్లో అది మంచిగా వెళ్తుందని కూడా ఏం నమ్మకం ఉండదు, ఎందుకంటే ఇప్పటివరకు నాకు చాలా కొబ్బరికాయలు ఖరాబ్ అయిపోయినాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఇదైతే బాగానే వెళ్ళింది, కానీ కొంచెం బయట అంతా గలీజ్ ఉండే, కానీ లోపలైతే బాగానే ఉండే. కానీ నార్మల్గా మనం పూజ దగ్గర ఎట్లా ఇరగొట్టాలో అది అట్లా అసలు లేకుండానే అట్లా ఇరగలేదు, ఏదో పిచ్చి పిచ్చిగా ఇరిగింది. ఇక నేను ఏదో ఒకటి పెట్టేసినాను, ఏదన్నా మనసులో ఉండాలి అంతే, కానీ ఇంక ఇవన్నీ పెద్ద పట్టించుకోవద్దు. కానీ అనుకున్నట్టు నార్మల్గా మనం పూజ దగ్గర ఎట్లా ఇరగాలో, 2 ముక్కలు ఎట్లా కావాలో అసలు అట్లా కాలేదు అది. బట్ ఇట్స్ ఓకే.
పొంగింది మంచి. పాలు మంచిగా పొంగినాయి. సో ఇప్పుడు పాలు దేవుడికి ఎక్కిచ్చేసినాను. సో ఇప్పుడు పూజ పని అయిపోయింది. సో ఇప్పుడు నేను షిఫ్టింగ్ స్టార్ట్ చేస్తాను, చిన్న చిన్న సామాను. సో దానికంటే ముందు ఫస్ట్ మా పాపకి తినిపించేస్తే తను హ్యాపీగా ఉంటుంది, ఎక్కువ సతాయించకుండా. సో తనకు తినిపించేసినాక ఇంకా నేను చిన్న చిన్న సామాన్లు ఏమైనా ఉంటే నేను ఒకదాని చేసేటివి అవి షిఫ్ట్ చేసేస్తాను. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వెనస్డే. నిన్న ఫుల్ షిఫ్టింగ్ అయింది. ఆల్మోస్ట్ సగం సామాన్ మటుకు షిఫ్ట్ చేసేసినాము. ఇంకా వర్కింగ్ డే, ఇంకా దాంట్లో మా పాపను సంబంధించుకుంటా షిఫ్ట్ చేయాలంటే చాలా కష్టమైంది. బట్ ఎట్లనో అట్లా షిఫ్ట్ అయితే అయిపోయింది సగం సామాన్. ఇంకా సగం సామాన్ ఈరోజు షిఫ్ట్ చేయాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అంత సామాన్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో యాక్చువల్గా ఓనర్కి మేము 2-3 డేస్ టైం అడిగినాము, 2-3 డేస్లో షిఫ్ట్ చేస్తామని చెప్పినాము. సో ఓనర్ కూడా ఓకే అని చెప్పిండు. ఇది యాక్చువల్గా మాది 3rd ఇల్లు అనమాట. న్యూ జెర్సీకి వచ్చినప్పటి నుంచి 1 ఇయర్లో మేము 3 ఇల్లు, ఇది 3వ ఇల్లు అనమాట. మంచం తీసుకెళ్ళిపోయినాము, కింగ్ సైజ్ది. ఈ చిన్న మంచం ఇక్కడ ఉంది, అది ఈరోజు తీసి షిఫ్ట్ చేసేసేయాలి. ఇంకా చిన్న చిన్న కొన్ని సామాన్లు ఉన్నాయి, సోఫా ఇవన్నీ తీసుకెళ్ళిపోయినాము. కిచెన్లో సామాను సగం తీసుకెళ్ళాము, సగం ఇక్కడే ఉన్నాయి. ఇంకా బాత్రూంలో లాండ్రీ కూడా చేస్తున్నాను నేను. అవి బట్టలు ఉతికే బట్టలు అనమాట, ఉతకాలి. ఇంకా ఈ ఆఫీస్ టేబుల్ వెళ్ళిపోయింది కిందికి, బెడ్ తీసుకెళ్ళాలి. బట్టలు తీసుకెళ్ళిపోయినాను, ఇంకా ఈ సామాన్ తీసుకెళ్ళాలి. సో ఇవి ఉన్నాయన్నమాట ఈరోజు చేయాల్సిన పనులు. ఇంకా 2-3 డేస్ నుంచి ఈ బిల్డింగ్ అంతా మాదే అనమాట. సో మేము ఇట్లా డూప్లెక్స్ హోమ్ లెక్క ఫీల్ అయిపోతున్నాం, డూప్లెక్స్ ఇల్లు లెక్క. ఎందుకంటే పైన కొన్ని సామాన్లు ఉన్నాయి, కింద కొన్ని సామాన్లు ఉన్నాయి. సో కింద మీద తిరుగుతున్నాం. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నేను ఇదంతా సదిరింది. ఆ డబ్బాలో ఆ డబ్బాలు ఉంటాయి అన్ని మీల్స్. సో దాన్ని తీసి అన్న ఆడిందనమాట. ఇంకా హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడేస్ 4th డే ఆఫ్ షిఫ్టింగ్. సో ఫైనల్గా మా షిఫ్టింగ్ అంతా అయిపోయింది ఈరోజు. సో ఇల్లు కూడా క్లీన్ చేసేసి ఓనర్కి కీస్ ఇచ్చేసినాము. చాలా టైర్డ్ అయిపోయినాను ఈ షిఫ్టింగ్, ఇంకా మా బేబీని చూసుకోవడము అదంతా. సో యాక్చువల్గా మేము 2 డేస్లో షిఫ్ట్ చేసేద్దాం అనుకున్నాము, కానీ వర్కింగ్ డే అవడం వల్ల మేము 2 డేస్లో షిఫ్టింగ్ కాలేదు. సో 3-4 డేస్ టైం పట్టింది. సో ఫైనల్గా ఈరోజు అంతా అయిపోయింది అనమాట. ఒక పెద్ద పని అయిపోయింది. సో పైనుంచి కిందికే కాబట్టి మేనేజ్ చేసుకోగలిగినాము, పైనుంచి సామాన్ కిందికి దిగడమే కాబట్టి. సో అయిపోయింది ఈరోజు. మేము ఇంతకుముందు కూడా మూవ్ చేసుకున్నప్పుడు ఆ ఇల్లు ఈ ఇంటి నుంచి ఒక 10 minutes దూరం ఉండే అనమాట. సో మాకు అప్పుడు కూడా 1 week టైం ఉండే. సో మేము ఫస్ట్ డే యూహాల్ బుక్ చేసుకొని ఒక 2-3 hours బుక్ చేసుకున్నాము. సో యూహాల్ బుక్ చేసుకొని హెవీ సామాన్లన్నీ యూహాల్ నుంచి షిఫ్ట్ చేసేసుకున్నాం ఫస్ట్. దాని తర్వాత మిగతా సామాన్ అన్ని చిన్న చిన్నవి మెల్లగా 1 week అంతా మెల్లమెల్లగా మేము మిగతా సామాన్ అని తెచ్చుకున్నాం అనమాట. సో యూహాల్ మా హస్బెండ్ డ్రైవ్ చేసిండు. సో మనకి డ్రైవింగ్ కుదరదు అంటే మనం డ్రైవర్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. యూహాల్ త్రూ డ్రైవర్స్ కూడా వస్తారు. సో అట్లా కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ మూవర్స్ కూడా ఉంటారు మూవ్ చేసుకోవడానికి, కానీ మేము హెల్ప్ తీసుకోలేదు. వాళ్ళు మినిమం $100 కంటే ఎక్కువనే అడుగుతారు. సో అందుకనే మాకు అంత అవసరం అనిపించలేదు, ఎందుకంటే అంత సామాన్ ఏం లేవు. సో మేము 1 week టైం ఉంది కదా అని చెప్పి మేము మెల్లమెల్లగా చేసుకున్నాం అనమాట. ఒకవేళ మీకు 1 dayలోనే అంత షిఫ్టింగ్ అయిపోవాలి అంటే అప్పుడు మనం మూవర్స్ని మాట్లాడుకోవచ్చు, హెల్ప్ని తీసుకోవచ్చు. సో ఇది మాది 3rd ఇల్లు అనమాట. సో మేము 1 yearలో 3 ఇల్లులు చేంజ్ చేసినాము. అది ఎట్లా అంటే మేము ఫస్ట్ యూఎస్కి వచ్చే ముందు ఆన్లైన్లోనే ఇల్లు చూసుకొని బుక్ చేసుకున్నాం అనమాట. సో డైరెక్ట్గా హోటల్లో దిగకుండా మేము డైరెక్ట్గా రెంటెడ్ అపార్ట్మెంట్లోనే దిగినాము. చూడంగా అది ఫస్ట్ దిగినాకనే ఇట్లంతా చాలా పాత కన్స్ట్రక్షన్, చాలా డిసప్పాయింటింగ్ ఉండే అనమాట.
ఇక్కడ మోస్ట్లీ జెర్సీ సిటీలో అయితే అన్నీ చాలా పాత కన్స్ట్రక్షన్సే ఉంటాయి అనమాట. ఎందుకంటే జెర్సీ సిటీ చాలా ఓల్డ్ సిటీ కాబట్టి అన్నీ చాలా పాతగా ఉంటాయి. ఇంకా ఇంకా ఇక్కడెక్కడ మనకి వాషింగ్ మిషన్, ఇంకా డిష్ వాషర్ కూడా ఇంట్లో ఉండదు అనమాట. ఇంకా ఏమైనా మోస్ట్లీ పాత కన్స్ట్రక్షన్స్ ఉన్న ఇంట్లలో చాలా ఎలకల ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా మనం జర జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ కొత్త కన్స్ట్రక్షన్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, కానీ అది పాత కన్స్ట్రక్షన్ అయి ఉంటే అది కొంచెం మనకి ఎలకలతోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మేము 3 ఫెసిలిటీస్, ఈ పార్కింగ్, డిష్ వాషర్ ఇంకా వాషింగ్ మిషన్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు చూసుకోవడానికి, ఇంకా మాకు కావాల్సిన లొకాలిటీలో దొరకడానికి కొంచెం టైం పట్టింది. సో ఫైనల్గా మాకు ఇక్కడ దొరికింది అనమాట. సో కానీ ఓనర్ అన్నాడు వీళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 మంత్స్ టైం అడుగుతున్నారు, దాని తర్వాత వాళ్ళు ఖాళీ చేస్తారంట. అంటే సరే అని ఆయన అప్పటి వరకు పైన ఫ్లాట్లో ఉండమన్నాడు. సో మేము 3-4 మంత్స్ పైన ఫ్లాట్లో ఉన్నాము. ఇప్పుడు ఈ ఇంటికి షిఫ్ట్ చేయడం అనమాట. సో ఫైనల్గా అట్లా మేము 3 ఇల్లు చేంజ్ అయినాము ఇప్పుడు వరకు. ఇంక ఇక్కడ పార్కింగ్ కూడా దొరకడం చాలా కష్టము. అసలు పార్కింగ్ అస్సలు అది మా ఆయనకి ఇప్పటివరకు 3-4 టైమ్స్ ఫైన్ కట్టిండు. ఆల్మోస్ట్ ఆయన $300 కట్టిండు ఫైన్. అదొక పెద్ద తలనొప్పి అనమాట పార్కింగ్ ఇక్కడ. సో అందుకనే మేము పార్కింగ్ ఉన్న ఇల్లే తీసుకుందాం అని చెప్పి మేము అనుకున్నాం స్ట్రిక్ట్గా. సో అది ఇంకొకటి, ఇంకా మనకి ఇక్కడ ఇంకా మంచి కన్స్ట్రక్షన్, ఇంకా మంచి అపార్ట్మెంట్స్ దొరకాలంటే మనం కొంచెం జెర్సీ సిటీ అవుట్స్కర్ట్స్లోకి వెళ్తే అప్పుడు మనకు మంచి కమ్యూనిటీస్, మంచి అపార్ట్మెంట్స్, మంచి ఇల్లులు దొరుకుతాయి. అప్పుడు మనకి అమెరికాలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ జెర్సీ సిటీ అయితే కంప్లీట్గా ఇట్స్ లైక్ మినీ ఇండియా అనమాట. అందరు ఇండియన్స్ ఉంటారు, ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. అసలు నాకు అమెరికాకి వచ్చినంత ఫీలింగే లేకుండే జెర్సీ సిటీకి వచ్చి. ఇంకా మా పాపతోటి కొంచెం షిఫ్టింగ్ కొంచెం కష్టమే. బట్ నేను ఎట్లా మేనేజ్ చేసినాను అంటే, మా పాపకి మా పాపతోటి కొంచెం షిఫ్టింగ్ కష్టమే అయింది. కానీ నేను ఎట్లా మేనేజ్ చేసినాను అంటే, మా పాపకి ఫేవరెట్ కార్టూన్ పెట్టి, తన ఫేవరెట్ టాయ్స్ ఇచ్చి, ఇంకా తనకి తినడానికి ఏమన్నా ఇచ్చి, తనని కొంచెం బిజీ పెట్టి అప్పుడు మేము షిఫ్టింగ్ చేస్తుండే. ఇంకా తను పనుకున్నప్పుడు మోస్ట్ ఏమైనా హెవీ షిఫ్టింగ్ ఏమైనా ఉంటే తను పనుకున్నప్పుడు చేస్తున్నాం అనమాట. సో అట్లా నేను మేనేజ్ చేసినాము. ఇంతకుముందు కూడా మేము అట్లనే మేనేజ్ చేసినాము షిఫ్టింగ్. సో ఇంకోటి ఏంటంటే, నేను అనుకున్నంత విధంగా నేను వీడియోస్ తీయలేకపోయినాను. ఎందుకంటే షిఫ్టింగ్, మా పాపను సంలాయించడం ఇవన్నీ కొంచెం కష్టమైంది. సో అంత గొప్పగా వీడియోస్ ఏం రాలేదు. బట్ స్టిల్ నేను ఎంత మటుకైతే వీడియోస్ తీసినానో అవన్నీ తోటి వీడియో తయారు చేసినాను. సో అది ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదంతా చెప్పడం ఏంటంటే, మా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఏంది అని. సో మేము ఎట్లా షిఫ్ట్ చేసుకున్నామని. ఎందుకంటే ఇండియాలో అంటే ఇండియాలో అంటే ఈ కోవిడ్ టైం పక్కన పెడితే మామూలుగా ఇండియాలో మనకు షిఫ్ట్ చేసుకోవడానికి పనులు దొరుకుతారు. ఎందుకంటే లేబర్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి అక్కడ పనులు దొరుకుతారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, అందరు ఉంటారు. బట్ అమెరికాలో అట్లా ఉండదు. ఇక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇంకా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు, బట్ ఏమో మనం చెప్పలేము అనమాట. సో కానీ ఇంకా ఇది కోవిడ్ టైం కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయడానికి హెసిటేట్ అవుతారు. ఇంకా మనకి వేరే వాళ్ళు ఎవరితో హెల్ప్ తీసుకోవాలన్నా చాలా కష్టమవుతుంది అనమాట. సో అదనమాట ఈ వీడియోలో చెప్పడము. సో మేమైతే ఎవరు హెల్ప్ తీసుకోలేదు, మేమే చేసుకున్నాం అనమాట. సో ఇదనమాట నా ఎక్స్పీరియన్స్. ఐ హోప్ మీకు నా ఈ షిఫ్టింగ్ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నాను యూట్యూబ్ కోసము. ప్లీజ్ దాంట్లో కూడా ఫాలో కండి. ఇంకా నేను నెక్స్ట్ మేము రేపు వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాము. సో నేను అది కూడా వ్లాగ్ లాగా తీస్తాను, ట్రావెల్ వ్లాగ్ లాగా, జెర్సీ సిటీ టు వాషింగ్టన్ డీసీ. సో మీరు అది కూడా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో వాషింగ్టన్ డీసీ నుంచి జెర్సీ సిటీ వచ్చే ఆ రూట్ చాలా బాగుంటుంది, అంతా కంట్రీ సైడ్ అనమాట. సో ఆ
పొలాలు, ఆ ఇల్లు అవన్నీ చాలా బాగుంటాయి. సో అది కూడా అది కూడా వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. సో అది మీరు ఖచ్చితంగా చూడండి. నేను ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ నేను నాది జెర్సీ సిటీ టు వాషింగ్టన్ డీసీ టు జెర్సీ సిటీ వ్లాగ్స్ మీకు పోస్ట్ చేస్తాను, ట్రావెల్ వ్లాగ్స్. సో ఐ హోప్ మీకు అది కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా దాంట్లో నేను మీకు మా చెల్లిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.